సర్వే జన సుఖినో భవంతు. ఈ సమయంలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ యుద్ధాలలో మనం కూడా కొన్ని అబ్జర్వ్ చేయాలి. అంటే ఏదైనా దేశాల మధ్య అయినా, రాష్ట్రాల మధ్య అయినా, ఒక వ్యక్తుల మధ్య అయినా ఒక రకమైనటువంటి ఘర్షణ కొనసాగినప్పుడు అక్కడ న్యాయం, ధర్మం, చట్టాల యొక్క ఉల్లంఘన ఇవి ఏ విధంగా పనిచేస్తున్నాయని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రస్తుతానికి ట్రంప్ అండ్ నెతన్యాహు వాళ్ళు ఫస్ట్ మిస్టేకే ఒక స్కూల్ పైన బాంబు వేయడం, అమాయకమైనటువంటి చిన్నపిల్లలని ఆ విధంగా ప్రాణాలు తీయడం అనేది అది యుద్ధ నీతి కాదు, అది ధర్మము కాదు. అండ్ నెక్స్ట్, ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాలను అనగదొక్కేటటువంటిది ఏ దేశానికి అధికారం లేదు. అది కూడా చేశారు. ఇరాన్ పైన అధ్యక్షుణ్ణి హతమార్చడం, ఆయన మంచాడా చెడువారా వేరే విషయం, కానీ ఒక దేశ అధ్యక్షుణ్ణి ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ట్రంప్కి అండ్ నెతన్యాహుకు వారి దేశాలలో వ్యతిరేకత అనేది ఏర్పడింది. నెతన్యాహు పైన వేలల్లో కేసులు ఉన్నాయి. అంతర్జాతీయ కోర్టులో విచారణ జరిగే టైంలో ఈ యొక్క యుద్ధం స్టార్ట్ చేసినాడు. నెక్స్ట్ నవంబర్లో స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి అమెరికాలో. ట్రంప్కి వ్యతిరేకత స్టార్ట్ అయింది అమెరికాలో. సో ఆయన ప్లాన్లో ఆయన ఉన్నాడు. సో వీరి ఇద్దరిది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. మన భారతదేశాన్ని కూడా యుద్ధం లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇరాన్ యొక్క షిప్ మన దగ్గరికి వచ్చి విశాఖపట్నం నుంచి రిటర్న్ వెళ్తున్నప్పుడు నిన్న అనుకుంటా పేల్చేశారు. అది తప్పు కదా. ఏ దేశం యొక్క రక్షణ వ్యవస్థను ఆ దేశం రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, దాంట్లో తప్పేముంది? ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయొద్దని అమెరికా అంటుంది. మరి పాకిస్తాన్లో ఉండడం ఇంతవరకు కరెక్టు? పాకిస్తాన్లో ఉంటే ముప్పు లేదు, కానీ ఇరాన్లో ఉంటే ముప్పు ఉందా? అంటే పాకిస్తాన్ ఆయనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి, అమెరికాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇరాన్ వ్యతిరేకంగా ఉంది కాబట్టి అందులో అణువస్త్రాలను తయారు చేయదు. 1974లో కూడా మనం అణువస్త్రాలు తయారు చేస్తుంటే మనల్ని చాలా ఒత్తిడికి గురి చేశారు అమెరికా. మీరు తయారు చేయొద్దు అని చెప్పి ఆర్థికంగా చాలా విధాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు. మనం 1974 నుంచి స్టార్ట్ చేస్తే 1998లో మనం కంప్లీట్ చేసుకున్నాం మిసైల్. ఇంక్లూడింగ్ ఇండియా మీడియాకు కూడా తెలియకుండా మన యొక్క సైంటిస్టులు, ఆర్మీ వ్యవస్థ చాలా కష్టపడ్డారు. మన యొక్క ఆయన పేరు గుర్తు చేసుకుంటేనే ఒక రకమైనటువంటి ఎనర్జీ, అబ్దుల్ కలాం.